హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V70 గోల్డ్ మరో రివ్యూ అయితే చూద్దామండి. అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక రివ్యూ అయితే చూసాము, ఇది రెండో రివ్యూ అండి. ఇది కూడా V70 గోల్డ్ రివ్యూ. అసలు ఆ కస్టమర్ ఏ ఏరియాలో తిరుగుతారు, అలాగే టన్నేజ్ ఎంత వేస్తారు, మైలేజ్ ఎంత వస్తుంది, అలాగే వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయాలను అయితే మనం కస్టమర్ని అడిగి తెలుసుకుందామండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వెహికల్ ఎలా ఉందన్నది చూద్దామండి. మనకి దీని ఈ కలర్ పేరు వచ్చి మినరల్ గ్రే కలర్ అండి. లాస్ట్ వీడియోలో మనం వైట్ కలర్ V70 గోల్డ్ అయితే చూసాం. ఇదైతే మనకి మినరల్ గ్రే కలర్. అసలు వెహికల్ ఎలా ఉందన్నది ముందు చూసి తర్వాత కస్టమర్ మాటల్లోనే వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని అయితే చూద్దామండి. మనం ముందుగా వెహికల్ చూస్తే కనుక ఇది మినరల్ గ్రే కలర్, ఇది గోల్డ్ అని కనిపిస్తుంది మనకి. ఇదైతే కంపెనీ ఇచ్చిన టైర్లు అండి, అవి MRF టైర్స్ అయితే ఆయన తీసుకున్నారు, అవి కంపెనీతో వచ్చిన టైర్లే. ఇక్కడ మనకి చిలకలూరుపేట కట్టుబడి అండి ఇదంతా కూడా. మనకి ఇక్కడ టైర్ విషయంలోని 715 అయితే వేయించుకున్నారండి. సార్ అయితే MRF వేయించుకున్నారు, 715 అయితే చేయించుకున్నారండి. కట్టలు కూడా పెంచుకున్నారు. చూడడానికి అయితే బండి హైట్గా అనిపించిందండి. అడిగితే అది ఎంటీ బండి కదండి, అలాగే ఉంటుంది, అదే లోడ్ వేస్తే కనుక కొద్దిగా డౌన్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు కస్టమర్. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇదే విధంగా చూస్తే అది డౌన్గా ఉందండి, ఎందుకంటే లోడ్ ఉందండి, అప్పుడు లోడింగ్ అవుతుంది కాబట్టి ఇది ఎంటీ బండి కాబట్టి కొద్దిగా హైట్గా కనిపిస్తుందండి. బండి అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ చూస్తే కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఎల్లో స్టిక్కరింగ్ అయితే చాలా బాగా చేయించుకున్నారండి. అంటే లాంగ్ వెళ్తున్నారు కాబట్టి ఇబ్బందులు పడకుండా. ఇక్కడ ఈ పక్కన అయితే పైకి ఎక్కడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇవన్నీ కూడా కామన్గా ఉన్నదండి. బంపర్ కూడా ఆ రాజస్థాన్ బంపరే కట్టేసుకుంటున్నారు చాలా మంది. ముందు అసలు క్యాబిన్ చూద్దామండి, క్యాబిన్ ఎలా ఉందండి. సీట్లు అయితే రెండు కూడా స్టిచ్చింగ్ అయితే జరిగి ఉన్నాయండి. ఇక్కడ రీడింగ్ చూస్తే కనుక 15,837 కిలోమీటర్లు అయితే తిరిగారండి ఆయన. అంటే ఇంచుమించు 16,000 దగ్గరికి అయితే తిరిగారు. అసలు వెహికల్ ఎక్కడ తిరుగుతుంది ఏంటి అన్నది మనం అడిగి తెలుసుకుందాం. చూడడానికి అయితే చాలా బాగుందండి. సీట్లు నీట్గా చేయించుకున్నారు, సీలింగ్ కూడా లెదర్ టైప్లో చేయించుకున్నారండి. సింపుల్గా ఉందండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మీ పేరండి? సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు. సార్ ఇప్పుడు ఇంట్రా V70 గోల్డ్ తీసుకున్నారు కదండి, వెహికల్ తీసుకుని ఎంతకాలం అవుతుంది సార్? ఒక 2 నెలలు అయిందండి. 2 నెలలు అయితే అయింది. ఓకే, ఇప్పుడు ఎంతవరకు తిరిగిందండి మైలేజ్? ఒక 16,000 తిరిగాం. రీడింగ్ అయితే 16,000 వరకు తిరిగింది. అంటే ఒక 2 నెలల్లో 16,000 అయితే తిరిగారు. అంటే సార్ ఇప్పుడు మనకి 16,000 తిరిగారంటే చాలా లాంగ్ అయితే వెళ్తూ ఉంటారు. ఈ వెహికల్ ఎక్కడ తిరుగుతాయి సార్ మనకి? మారేడుమిల్లి ఘాటి తిరుగుతామండి. ఛత్తీస్గఢ్ ఒరిస్సా తిరుగుతారు మీరు అయితే? మారేడుమిల్లి ఘాటి తప్పనిసరి వెళ్తాం. మారేడుమిల్లి ఘాటి సెక్షన్ వెళ్తారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్. మారేడుమిల్లి ఘాటి, చింతూరు ఘాటి అంటారు కదా, రెండు ఒకటేనండి? అటువైపు చింతూరు, ఇటువైపు మారేడుమిల్లి రెండు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఘాటి సెక్షన్ లో లోడ్ ఎంత వేస్తారు సార్ మీరు? మినిమం 4 టన్నులు వేస్తాం. 4 టన్నులు? 4 టన్నుల మీద ఘాటి ఎక్కేద్దా బండి? ఎక్కేద్దాం. అంటే ఏమైనా ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఎక్కుతుందండి. ఇబ్బంది అయితే ఏమి లేదు. 4 టన్నుల మీద ఘాట్ రోడ్ అయితే ఎక్కేస్తుంది బండి. సార్ ఇప్పుడు మీరు లోడ్ ఏం వేస్తారండి వెహికల్? ఎక్కువ సెంటరింగ్ వేసుకెళ్తాం, కొబ్బరి చెక్క వేసుకెళ్తాం. కొబ్బరి చెక్క అటు నుంచి అయితే తౌడు వేసుకుంటామండి. తౌడు వేసుకొస్తారు అవతల ఘాటి, అంటే చింతూరు ఘాటి నుంచి అయితే తౌడు ఎక్కుతుందండి. అవునండి. మినిమం లోడ్ ఎంత ఉంటుంది అంటారు? మినిమం 3.5-4 వస్తాయి. 3.5 ఎక్కడి నుంచి అయినా 3.5 to 4 అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీరు మాక్సిమం ఎంత లోడ్ వేస్తారు ఇప్పుడు వరకు? మాక్సిమం 5 టన్నులు వేస్తామండి. అంటే సాపి రోడ్లు అయితే 5 టన్నులు వేస్తాం, ఘాటి రోడ్లు అయితే 4 టన్నులు. 4 టన్నుల వరకు వేసారు ఘాట్ రోడ్ లో. నార్మల్ రోడ్ లో అయితే 5 టన్నుల వరకు. ఇప్పుడు మీకు వెహికల్ తీసుకుని 2 నెలలు అయింది అంటున్నారు, 16,000 తిరిగింది అంటున్నారు. ఇప్పుడు మైలేజ్ పరంగా ఎలా వచ్చింది సార్ మీకు? మైలేజ్ పరంగా అయితే ఒక 5,000 తిరిగే వరకు మాత్రం 10 కిలోమీటర్లు వచ్చిందండి. స్టార్టింగ్ ఒక 5 కిలోమీటర్లు, ఒక 5,000 10 కిలోమీటర్లు వచ్చిందండి. 10 దాటిన కాడి నుంచి 13, 14 అలా వస్తుంది. ఆ రేంజ్ లో స్టాండర్డ్ గా ఉంది. అంటే స్టార్టింగ్ లో అయితే బండి అయితే 13, ఎంటీ బండి అయితే 14 అలా వస్తుంది. ఒక ఎంటీ బండి అయితే 14 వరకు చూపిస్తుంది. లోడ్ బండి అయితే 13. లోడ్ అయితే 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది.
ఓకే, ఇప్పుడు మీకు V70కి ముందు ఏ వెహికల్ వాడారు సార్? E30 ఉందా? V30 ఉంది. దానికి ముందు ఏమైనా వాడారా? దానికి ముందు లైలాండ్ గట్ట వాడాము. లేలాండ్ వాడారు. ఓకే, ఇప్పుడు V30కి V70కి మీరు కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? లైలాండ్ మీద 30 బెటర్ అండి. అంటే 30 ఎవరిని అడిగినా కొంచెం టన్నేజీ గురించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి 70 తీసుకున్నాం. 70 8 టన్నులు వేసినా బాగానే ఉంది. ఓకే అండి. పికప్ తీసుకుని గట్ట అయితే ఘాటికి అయితే జడక్కలది. ఓకే, అంటే మేజర్ గా ఏమి నచ్చిందండి బండిలో? పికప్ నచ్చింది. 4 వేసినా 5 వేసినా ఒకే రేంజ్ లో ఎక్కేస్తుంది. ఒక 4 వేసినా 5 వేసినా ఒకేలా ఎత్తుకుంటుంది బండి. ఎత్తుకుంటున్నా, పికప్ తగ్గిపోవడం లేదు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రెఫర్ చేయాలంటే మనకి వెహికల్ రెఫర్ చేయగలరు ఎవరికైనా? అంటే సలహా ఎవరైనా బండి తీసుకోవచ్చా అని అడిగితే మీరు ఏం చెప్తారు? తీసుకొచ్చని చెప్తాం. తీసుకొచ్చని చెప్తారు. బాగుంది కాబట్టి తీసుకొచ్చని చెప్తాం. ఓకే ఓకే, బాగోపోతే రేపు మళ్ళీ కదా అంటారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూస్తారు కదండి ఇంతవరకు ఇంట్రా V70 గోల్డ్ కస్టమర్ రివ్యూ. చాలా మంది కస్టమర్స్ ఘాట్ రోడ్ మీద వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్న సందేహం అయితే చాలా మందిలో ఉంటది. కానీ సార్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే ఆయన చింతూరు ఘాటి మీద అలాగే మారేడుమిల్ ఘాటి మీద 4 టన్నుల వరకు అప్రాక్స్ గా వేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్ అయితే పెర్ఫార్మ్ ఇస్తుంది అని చెప్పేసి సార్ అయితే చెప్తున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.